ఎస్ఎస్ రాజమౌళి విఎఫ్ఎక్స్ సినిమా రాజమౌళి గారు చేస్తున్నారు కదా, నేను కూడా చేసేద్దామని స్టార్ట్ చేశాను. కాకపోతే టీజర్ విఎఫ్ఎక్స్ చేయించడానికే నా తల ప్రాణం తోకకొచ్చింది. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ గా దేశ సినీ చరిత్రలోనే సంచలన దర్శకుడుగా పేరు పొందిన జక్కన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలా త్వరగా మీరు ఆస్కార్ తీసుకొచ్చేయండి సార్, చాలా వెయిట్ చేస్తున్నాం. జక్కన్న సినిమాలో ఒక్కసారైనా చేయాలని ఎదురు చూసే నటీనటులు చాలా మంది ఉన్నారు. ఒక్క నటులే కాకుండా అప్కమింగ్ దర్శకులు కూడా రాజమౌళి దగ్గర పనిచేసే అవకాశం కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అలా ఎదురు చూసి భంగపడ్డ ఓ దర్శకుడు తాజాగా సంచలన విషయాలు చెప్పుకొచ్చాడు. ఈ సినిమా మాకు కావాలి, ఇక్కడ మేము రిలీజ్ చేస్తాము అని అంటున్నారంటే దట్స్ డెఫినెట్లీ బికాస్ ఆఫ్ రాజమౌళి గారు ఫర్ టేకింగ్ తెలుగు సినిమా టు దట్ రేంజ్. ఆయన మరెవరో కాదు, హనుమాన్ మూవీ దర్శకుడు ప్రశాంత్ వర్మ. ప్రస్తుతం తాను తెరకెక్కించిన హనుమాన్ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా నిర్మాతకు కాసుల వర్షం కురిపిస్తోంది. చిన్న సినిమాగా వచ్చి సంచలనం క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమా యూనిట్ ఇటీవల గ్రాటిట్యూడ్ మీట్ను జరుపుకుంది. ఇక ఈ ఈవెంట్కు హీరో తేజ సజ్జా, దర్శకుడు ప్రశాంత్ వర్మతో సహా చిత్ర యూనిట్ అంతా వచ్చారు. ఇక ఈ ఈవెంట్లో ఎస్ఎస్ రాజమౌళిపై ప్రశాంత్ వర్మ సంచలన కామెంట్స్ చేశాడు. హనుమాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద 250 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. త్వరలోనే 300 కోట్ల మార్కు చేరుకునేందుకు పరుగులు పెడుతోంది. ఈ సినిమా ఓవర్సీస్లో కూడా రికార్డు వసూళ్లు రాబడుతోంది. తాజాగా $5 మిలియన్ సాధించి సలార్ రికార్డును బ్రేక్ చేసేందుకు రెడీ అయిపోయింది. ఈ క్రమంలోనే తాజాగా సక్సెస్ మీట్ జరుపుకుంది. చిత్ర బృందంతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఇందులో పాల్గొన్న ప్రశాంత్ వర్మ దర్శక ధీరుడు రాజమౌళిపై సంచలన కామెంట్లు చేశారు. అవి ఇప్పుడు నెట్టింట వైరల్గా మారుతున్నాయి. అసలు విషయం ఏంటంటే, రాజమౌళి అంటే తనకెంతో ఇష్టమన్న ప్రశాంత్ వర్మ జక్కన్న టీంలో ప్రవేశించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశానని చెప్పుకొచ్చారు. రాజమౌళి మేకింగ్ స్టైల్ తనకెంతో ఇష్టమని, ఆయన వద్ద అసిస్టెంట్ దర్శకుడుగా పనిచేయడం కోసం ఎన్నోసార్లు ప్రయత్నించానని స్పష్టం చేశాడు. ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడే ఛాన్స్ కోసం మెయిల్స్ పంపించానని, కానీ నా అభ్యర్థనను సున్నితంగా తిరస్కరించారంటూ వివరించాడు. బట్ ఈరోజు ఆ క్వాలిటీ అందరూ మెచ్చుకుంటున్నారు అంటే కనుక ఐ వాంట్ టు థాంక్ మై ఇన్స్పిరేషన్ రాజమౌళి గారు. రాజమౌళి తన టీంలో ఖాళీ లేదని తెలిపారట. హార్డ్ వర్క్, టాలెంట్ ఉన్నా నన్ను ఎందుకు తీసుకోవడం లేదనే కారణంతో ఆయనపై కోపం వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశాడు. అదే సమయంలో ఏకలవ్యుడు గుర్తుకొచ్చాడని, రాజమౌళి సినిమాలు మేకింగ్ వీడియోలు చూసి ఎన్నో విషయాలు నేర్చుకున్నానంటూ చెప్పుకొచ్చారు. పెద్ద హీరోలతో పనిచేయడానికి వ్యతిరేకం కాదని, వాళ్లతో సినిమా అంటే ఎక్కువ సమయం పడుతుందని అసలు విషయం తెలిపాడు. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి. సంక్రాంతి కానుకగా వచ్చిన సినిమాలో హనుమాన్ ఒకటి. చిన్న సినిమాగా వచ్చి ఈ సినిమా ఇప్పుడు ప్రపంచ బాక్సాఫీస్ వద్ద సంచలనం క్రియేట్ చేసింది. జాంబిరెడ్డి ఆ సినిమాలతో తన సత్తా చూపిన ప్రశాంత్ వర్మ ఈ హనుమాన్ మూవీని డైరెక్ట్ చేశాడు. ఇక తేజ సజ్జా హీరోగా, అమృత్ అయ్యర్ హీరోయిన్ గా నటించిన చిత్రం ఇది. ఇక ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, సముద్రకని తదితర పాత్రలు పోషించారు.